ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటి నుంచి హైదరాబాద్ లో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఆరంగట్టు జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక సుమారు 4 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల్లో ఆరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా పివి ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెనగా నిలబడనుంది. ఇక ఎస్ఆర్టీపీ భాగంగా 799 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక అతి త్వరలో హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి అతి త్వరలో ప్రారంభించనున్నారు. దాదాపు సుమారు 4 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసలో ఆరంగర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్ రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటు ఆరంగర్ నుండి జూ పార్క్ వరకు చేపట్టినటువంటి ఫ్లైఓవర్ ను అయితే రేపు ప్రారంభించబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, అదేవిధంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈ యొక్క ఫ్లైఓవర్ ని ప్రారంభించబోతున్నారు. 2021లో ఈ యొక్క పనులు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 3 నాడే ప్రారంభించాలని చూసినా కానీ కొంత పనులు గ్యాప్ ఇంకా పూర్తి కాకపోవడంతో అదేవిధంగా ఈ యొక్క అతిపెద్ద ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభించాలని చెప్పి జిహెచ్ఎంసీ భావించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫ్లైఓవర్ కు సంబంధించినటువంటి అంశం వాయిదా పడుతూ వచ్చింది. పూర్తి అంటే 636 అంటే 636.80 కోట్లతోటి ఈ యొక్క అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు 736 కోట్లతోటి పూర్తి అయిపోయింది. ఈ యొక్క 6 వరుసలతోటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపిలో భాగంగా ఈ యొక్క ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఫ్లైఓవర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అయితే ప్రారంభిస్తున్నారు. అంటే మొత్తానికి ఇది హైదరాబాద్ లో అతిపెద్ద అంటే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పివి నరసింహారావు ఇటు మన శంషాబాద్ వరకు ఏర్పాటు చేసినటువంటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఇది దేశంలోనే ఇటు 2009లో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెస్ వే దేశంలో 11.66 కిలోమీటర్లు అంటే సుమారుగా 11.5 కిలోమీటర్ల పొడవుతోటి 4 లేన్లతోటి నిర్మించి ఇది దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోక ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ గా ఆరంగర్ జూ పార్క్ ఇది ఫ్లైఓవర్ అయితే రెండో అతిపెద్ద వేగా నిలవబోతా ఉన్నది. ఈ యొక్క పనులకు సంబంధించినటువంటి మొత్తం కూడా అంటే ఇతర పనులు కూడా పూర్తిగా కావాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పనులను కూడా రోడ్డు అంటే సర్వీస్ రోడ్డు దీనికి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ ఉంటుందో ఫ్లైఓవర్ పక్కన కూడా సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ రోడ్డుకి సంబంధించినటువంటి కూడా పనులు కూడా పూర్తయినాయి. దీనికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా సేకరించి వెంటనే దీనికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తి చేపట్టడంతో ఇక నుండి ఈ యొక్క పరిసర ప్రాంతంలో
ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు తీరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క 6 లైన్ల ఫ్లైఓవర్ తోటైతే ఆ, ఇటు ఆ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలకు కానీ లేకపోతే ఇటు బెంగళూరు పోయేటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఫ్లైఓవర్ తోటి ఆ, ఈ ఎలాంటి అంటే కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం కనబడుతోంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.